పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం. ఈనాడు పేపర్లో ప్రతినిత్యం వస్తున్న సంపాదకీయ వ్యాసాన్ని గురించి, మధ్య పేజీలో పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యాసాలను గురించి ఈ మధ్యకాలం నుండి వీడియోలు చేస్తున్నాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షల కోసం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలు బాగా ఉపయోగపడతాయి అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది. నేను డాక్టర్ దాశరథుల నరసయ్య. తెలుగును ఒక ఆప్షనల్గా ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులకు గైడెన్స్ ఇవ్వడంతో పాటు కోచింగ్ క్లాసులు కూడా నిర్వహించాలని భావిస్తూ ఉన్నాను. అశోక్ నగర్లోని స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 35కు ఎదురుగా మా కోచింగ్ సెంటర్ ఉంది. తెలుగులో చక్కగా నైపుణ్యాలను కలిగినటువంటి అభ్యర్థులు, తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి కలిగినటువంటి అభ్యర్థులు తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవడంలో సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అట్లా ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్లను సంప్రదించి నన్ను నేరుగా కలుసుకోవచ్చు. ఇక విషయానికి వద్దాం. ఈరోజు ఈనాడు పత్రికలో ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు అనేటువంటి ఒక చక్కని వ్యాసం, ఉపాధ్యాయ లోకాన్ని గురించి వివరించే చక్కని సంపాదకీయ వ్యాసం రావడం జరిగింది. ఈ వ్యాసంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వాలు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి, ఉపాధ్యాయుల యొక్క విద్యుక్తమైనటువంటి ధర్మాన్ని గురించి అద్భుతంగా ఈ సంపాదకీయ వ్యాసం ఆవిష్కరించింది. భారతీయ సంస్కృతి అనగానే ఉపాధ్యాయులు గుర్తుకు వస్తారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. త్రిమూర్తుల కంటే కూడా అధికమైనటువంటి స్థానాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని గురువులకు ఆపాదించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగము అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గురువులు సమాజాన్ని మార్చడంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తారు. ప్రత్యేకించి చిన్నారుల యొక్క భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఈ సమాజంలో ఇంత అంతా కాదు. చిన్నారులు మట్టి ముద్ద లాంటి వారు. ఒక కుమ్మరివాడు మట్టి ముద్దను అద్భుతమైనటువంటి కుండగా తీర్చిదిద్దడంలో, రకరకాల ఆకర్షణమైనటువంటి రీతిలో తన యొక్క నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఏ రకంగా ఆ కుండలను తయారు చేస్తూ ఉంటాడో, మట్టి ముద్ద లాంటి చిన్నారుల యొక్క భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కూడా ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో నిరంతరం తలమునకలవుతారు అనేటువంటి విషయాన్ని అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యం. అందుకే ఉపాధ్యాయ వృత్తికి ఈ సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. భిన్న భిన్న సామర్థ్యాలు కలిగినటువంటి పిల్లలు ఒకే తరగతి గదిలో గుమికూడినప్పుడు
అట్లాంటి పిల్లల యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క నిపుణత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠాలు చెప్పడము అంటే ఇది చిన్న విషయం కాదు, ఆషామాషి కాదు. అందుకే గురువులకు ఈ సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తూ ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. అయితే మన దేశంలో కాకుండా ఫిన్లాండ్, జపాన్, సింగపూర్ లాంటి దేశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడి ఉంది. ఏమిటా ఒరవడి? మెరికల్ లాంటి గురువులను తయారు చేసుకుంటూ వారి ద్వారా భావి పౌరులను తీర్చిదిద్దే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఈ 3 దేశాలలో, అంటే మన దేశంలో లేదా ఉంది, కానీ మనకంటే ఎక్కువగా ఈ 3 దేశాలలో ముందు నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులను తయారు చేసుకొని వారి ద్వారా విద్యార్థులకు చక్కని పాఠాలను బోధించడం ద్వారా దేశ భవితవ్యాన్ని మార్చడంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నాయి ఈ 3 దేశాలు. అందుకే వారి అడుగుజాడల్లో నడుస్తూ విద్యా బోధనలో నాణ్యత పెంచడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది హర్షించదగినటువంటి పరిణామంగా భావించాలి. అందులో భాగంగా ఉపాధ్యాయులను వివిధ దేశాలకు పంపించి అక్కడ జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని, ఉత్తమమైనటువంటి విధానాలను ఆకలింపు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇట్లాంటి ఆలోచన మనకు రావడమే మొదటిసారి కాదు. ఇట్లాంటి ప్రయత్నాలు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో ఇప్పటికే ఇలాంటి ఆలోచనతో ఉపాధ్యాయులను విదేశాలకు పంపినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. నవతరానికి సరైనటువంటి విద్యను అందించాలంటే దేశీయంగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు కూడా అద్భుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వాల యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి శిక్షణ అనుభవం కలిగిన ఉపాధ్యాయులను తయారు చేసుకునే అవకాశం కలుగుతుంది. కొఠారి కమిషన్ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళనం చేయాలని ఎప్పుడో పలు రకాల సూచనలు చేసింది. ఒత్తిడి లేనటువంటి చదువుల దిశగా అడుగులు వేయాలని కూడా కొఠారి కమిషన్ సూచించింది. ఆ తరువాత ఎన్నెన్నో విద్యా సంబంధమైనటువంటి కమిషన్లు పుట్టుకొచ్చాయి. అనేకమైనటువంటి సూచనలు కూడా చేశాయి. యశ్పాల్ కమిటీ కూడా చిట్టి బుర్రలపై అనవసరమైనటువంటి భారాన్ని మోపకూడదు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. పిల్లలలో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని కూడా పలు రకాల సూచనలు చేసింది. నూతన జాతీయ విద్యా విధానం కూడా ఒక అడుగు ముందుకు వేసి విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకమైనటువంటి నైపుణ్యాలు పెంచేటువంటి క్రమంలో విద్యా విధానం ఉండాలని చెప్పి కూడా పిలుపునిచ్చింది. దానికోసం కొన్ని రకాల సూచనలు చేసింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఇవాళ చాలా రకాలుగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు సంపాదించడమే ధ్యేయంగా ఏం చేస్తూ ఉన్నాయి? సంపాదించడమే ధ్యేయంగా ఒక పని పెట్టుకొని నిబంధనలను గాలికి వదిలేస్తూ ఉన్నాయి. అసలు కొన్ని విద్యా సంస్థలు, అన్ని కాదండి, కొన్ని విద్యా సంస్థలు క్లాసులు చెప్పకుండానే సర్టిఫికెట్లను ప్రదానం చేసే దుష్ట సాంప్రదాయానికి కూడా తెరలేపాయి. కాబట్టి
అలాంటి అక్రమాలను నిరోధించడంలో యంత్రాంగ వైఫల్యం కూడా ఉంది అని చెప్పాలి. కాబట్టి విద్యా వ్యవస్థనే అంతిమంగా దేశ ప్రగతికి సోపానము అనే నగ్న సత్యాన్ని మనం తెలుసుకున్న నాడు ఇట్లాంటి శిక్షణ సంస్థల మీద జాగరూకత వహించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు నిరంతరం పరితపించే వాళ్ళు ఎవరు? ఒకవైపు తల్లిదండ్రులు, ఇంకొక వైపు గురువులు. తల్లిదండ్రులకు కొంతమేరకు మాత్రమే పరిమితి ఉంటుంది. పిల్లవాడు పొద్దున తరగతి గదిలోకి ప్రవేశిస్తే సాయంత్రం వరకు కూడా ఉపాధ్యాయుల నేతృత్వంలోనే వాళ్ళు తమ యొక్క అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఉజ్వల భవిష్యత్తును పిల్లలలో తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రనే గణనీయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు చాలా నైపుణ్యాలను కలిగి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క తెలివితేటలను విద్యార్థులకు అందించడంలో కృతకృత్యులవుతూ ఉంటారు. అందుకే పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఆ ఎంపిక దశలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే చక్కటి విద్య, మంచి విద్యను ఉపాధ్యాయులు, తెలివైనటువంటి ఉపాధ్యాయులు పిల్లలకు అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి తోడు బూజు పట్టినటువంటి విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రముఖ విద్యావేత్త గిజుబాయ్ భదేకా ప్రాథమిక స్థాయి నుండే సరికొత్త ప్రయోగాలు, అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినట్లు ఈ సంపాదకీయ వ్యాసంలో ఆయన గురించి ఉటంకించడం జరిగింది. ఆయన ఒక సందర్భంలో ఏం చెబుతాడు అంటే, కేవలం చదువంటే పుస్తకాలలో ఉండేటువంటి అక్షరాలు బుర్రకు ఎక్కించడము మాత్రమే చదువు కాదు. అన్ని విషయాలను గురించి నేర్చుకోవాలనేటువంటి తపన పిల్లలకు ఉంటుంది. కాబట్టి పిల్లలలో ఉండేటువంటి ఆ తపనను ప్రోత్సహిస్తూనే ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వారికి నైపుణ్యాలను పెంపొందించే విషయంలో కృతకృత్యమైతేనే అది నిజమైనటువంటి విద్య అవుతుంది అనే అభిప్రాయం వస్తూ ఉంది. కాబట్టి వ్యక్తి యొక్క ఔన్నత్యానికి, జాతి యొక్క ఔన్నత్యానికి ఇవాళ విద్య ఆలంబనంగా నిలుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఫిన్లాండ్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంటుంది అంటే, ఫిన్లాండ్ లాంటి దేశాలు ఇంటి వాతావరణాన్ని బడిలో కూడా కల్పిస్తారట. అట్లా బడిలో కల్పించి ఇంటి పట్ల పిల్లలకు ఏ రకమైనటువంటి కోరిక, ఇష్టాలు ఉంటాయో అలాంటి కోరికలు, ఇష్టాలు కలిగేటట్లుగా వాతావరణాన్ని బడిలో కల్పించడం ద్వారా పిల్లలను చదువుల పట్ల ఆసక్తి పెంపొందేలా చేస్తూ ఉంటారు. అంతేకాదు, గ్రంథాలయాల ద్వారా చదివే అలవాటును కూడా పిల్లలకు అలవరుస్తూ ఉంటారు. ఆటపాటల ద్వారా, కథల ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తూ ఉంటారు. ఇట్లా ఫిన్లాండ్ లాంటి దేశాలు విద్యా విధానంలో ప్రయోగాత్మకమైనటువంటి కొత్త పద్ధతులను అవలంబించి పాఠాలు చెబుతూ ఉండడం వలన విద్య వంట పట్టించుకోవడం పిల్లలకు పెద్ద కష్టంగా పరిణమించడం లేదు. మన విద్యారంగాన్ని కూడా అలా మలచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒక్క విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. దేశం యొక్క తలరాతను మార్చే శక్తి తరగతి గదులకు ఉందన్న విషయాన్ని ఎవ్వరూ కూడా విస్మరించకూడదు. ఇది ఈనాడు వ్యాసంలో వచ్చినటువంటి, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి సంపాదకీయ వ్యాసం.
దీంతో పాటు ఈనాడు పత్రికలోనే ఈరోజు మధ్య పేజీలో కరెంట్ అఫైర్స్లో భాగంగా జనరల్ ఎస్సేలో భాగంగా చాలా చక్కగా పనికి వచ్చే మరొక వ్యాసం కూడా ఉంది. కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులు ఇలాంటి వ్యాసాల పట్ల దృష్టిని తప్పకుండా సారించాలి. ఇట్లాంటి వ్యాసాలలో చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా చదువుకోవాలి, నోట్ చేసుకోవాలి. పేపర్లో వచ్చిన వ్యాసాలు తెల్లవారితే అది పాతగా అయిపోతుంది, కానీ వ్యాసం పాతది కాదు, పరీక్షల కోసం ఉపయోగపడుతుంది, నీ తెలివితేటలను పెంచి పోషిస్తూ ఉంటుంది. పేపర్ పాతదైపోయినంత మాత్రం చేత అందులో జ్ఞానం పాతదైపోదు, అది నీకు పనికి వస్తుంది, నిన్ను ఒక మహోన్నతుడిగా తీర్చిదిద్దుతుంది. ఇలాంటి విషయాలు మనస్సులలో ఉండాలి. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థుల యొక్క మనస్సులలో ఉండాలి. కాబట్టి పేపర్లలో వచ్చేటువంటి వ్యాసాలు మీకు ఏ రకంగా ఉపయోగపడుతాయో ఎప్పటికప్పుడు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టితో పరిశీలన చేసేటువంటి గుణాన్ని అలవర్చుకోవాలి. సో అందులో భాగంగా చైనా తోడుగా పాక్ పన్నాగాలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాసం. ఇది జనరల్ ఎస్సేకు పనికి వచ్చేటువంటి వ్యాసం. ఈ వ్యాసాన్ని గురించి మనం ఇందులోని అంశాలను గురించి ముచ్చటించుకుందాం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు అలుముకున్నాయి. ఏంటా పరిస్థితులు? ఒకవైపు ఉగ్రవాదం, మరొక వైపు వేర్పాటువాదం, ఇంకొక వైపు తీవ్రవాదం. ఇట్లా సమాజాన్ని, ప్రపంచ దేశాలను భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసి సమాజాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉన్నాయి. సమాజాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి దిశలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఆయా దేశాలలోని ప్రభుత్వాలకు ఉంటుంది. అందుకే ఈ మూడింటిని కలిసికట్టుగా పోరాడాలి అనేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో ఏర్పడినటువంటి సంస్థ SCO, అంటే షాంఘై సహకార సంస్థ. ఈ షాంఘై సహకార సంస్థ ఏమిటి అంటే నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఆ నిబంధనలలో మొదటి అధికరణ దేనిని నిర్దేశిస్తూ ఉంది అంటే ఉగ్రవాదం కానీ, వేర్పాటువాదం కానీ, తీవ్రవాదం కానీ అది ఏ రూపంలో ఉన్నా సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా వాటిని ఎదుర్కోవాలి, ధీటుగా ఎదుర్కోవాలి, వాటిని అంతం చేయాలి అనేటువంటి ఒక నియమావళిని ఈ షాంఘై సహకార సంస్థలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఒక నియమావళిని రూపొందించుకున్నాయి. అయితే SCO పరిధిలో ఉగ్రవాదంపై పోరుకు ప్రాంతీయ ఉగ్రవాద నిరోధక వ్యవస్థ కూడా 2002లో అదనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని కట్టడి చేసి జనజీవితము అస్తవ్యస్తం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏమిటి అంటే కొన్ని సంస్థల తరఫున పనిచేస్తూ ఉంటాయి అనే విషయాన్ని మరచిపోకూడదు.